Please subscribe to Chandu Vloggies for more videos. Click the bell icon below. Hi, welcome back. ప్రతిసారి వాటర్ ట్యాంక్ నిండిపోతున్నప్పుడు పైకి వెళ్ళి చెక్ చేసుకోవడం కంటే ఈజీగా ఉండడం కోసం వాటర్ లెవెల్ ఇండికేటర్ని తీసుకున్నాము. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. చూడాలి మరి ఎలా పనిచేస్తుందో. ఎందుకంటే ఫస్ట్ సెన్సార్ తీసుకున్నాము, కానీ అది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో దానికే తెలిసేది కాదు. వాటర్ ఎక్కువైపోయినా సరే ఒక్కొక్కసారి ఇండికేషన్ ఇచ్చేది కాదు, వాటర్ లేనప్పుడు కూడా ఇండికేషన్ ఒక్కొక్కసారి ఇచ్చేసేది. కాబట్టి ఈసారి పూర్తిగా వైడ్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాము. ఇకైతే ఆప్షన్స్ చాలా బాగున్నాయి. అంటే మనకి వాటర్ ఫుల్ అయిపోయినప్పుడే కాదు, ప్రెసెంట్ వాటర్ ఏ లెవెల్లో ఉందో కూడా ఇందులో ఇండికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి దీనికి కావాల్సిన వాటిలోని 5 కోర్ కాపర్ వైర్ కూడా ఒకటి ఇంపార్టెంట్. దీన్ని అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వైర్లో ఏంటంటే 5 వైర్స్ ఉంటాయి మొత్తం. ఈ వైర్లో 5 వైర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. ఆ కలర్ వైర్స్ ఈ మన ఇండికేటర్ కి సంబంధించిన కలర్ వైర్స్ లో మ్యాచ్ చేసి రెండింటిని కనెక్ట్ చేయాలి. ఈ వైర్ నుంచి మనం ప్లగ్ కనెక్షన్ ఇస్తాం. నేను చెప్తే మరీ బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. ఇది చాలా ఈజీ. ఇది బిగినర్స్ కోసం కాబట్టి నేను ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్ గా చూస్తే మనకి సింపుల్ గానే అర్థమైపోతుంది. మన వాటర్ ఇండికేటర్ కి మొత్తం 4 వైర్స్ వస్తాయి, బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్. వాటన్నిటిని కూడా మనం ఓపెన్ చేసి మెయిన్ వరకు కనెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా బిల్డింగ్ చుట్టూ తిప్పాలి అనుకున్నాము, అందుకనే పెద్ద వైర్ తీసుకున్నాము. మీరు అకార్డింగ్ టు ద ప్లేస్ అనమాట, మీరు దాని తగ్గ తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వైర్ ఒక్కొక్క కలర్కి కనెక్ట్ చేసుకోవాలి. మనకి పెద్ద మీటర్ వైర్లో ఏమంటే వైట్ కలర్ మిగిలిపోతుంది, సో దాన్ని యూజ్ చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గ్రీన్ వైర్ వచ్చి 100% ఫిల్ అయిపోతే 75%కి బ్లూ పెట్టాలి. అంటే గ్రీన్ చాలా పైకి ఉండాలి, 75%కి మనం బ్లూ పెట్టుకోవాలి. ఆ తర్వాత 50, ఆ తర్వాత 25. గ్రౌండ్లోకి వచ్చి రెడ్ కలర్, రెడ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా వాటర్ లేనట్టే. క్లియర్గా ఉంది, నాకు అందుకు బాగా నచ్చింది. అంటే మినిమం ఐడియా లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి సౌండ్ వద్దు అంటే పై స్విచ్ ఆన్లో ఉంచుకోవాలి, సౌండ్ కావాలి అంటే కింద ఆన్లో ఉంచుకోవాలి. స్విచ్ ఆఫ్ చేయడానికి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది.
చెయ్యి తీయో. టేప్ తీసుకోవాలి యాక్చువల్గా కరెక్ట్ ఎక్కడికి ఉంటే సరిపోతుంది. ఇది ఎండకి ఎండకేమో టేప్ అంత లోపల తోసుకు మనం హైట్ పెట్టుకున్నాం సెట్టింగ్. చిన్నగా ఉంది. ఇప్పుడు వేస్తాను. బ్లాక్లా లేదు, గ్రే కలర్ మన పెట్టిన తర్వాత కొంచెం చెప్పాడు. సౌండ్ మనకి వినిపిస్తుంది. అలా వేలాడుతుంది. బయట ఏం పెట్టలే. ఏంటది 2 గ్రీన్లు లెగ్గక్వా? సో ఇక్కడ ప్లగ్ కనెక్షన్కి ఫస్ట్ 2 స్లాట్స్ వాటికి వైర్ కనెక్ట్ చేసి దాన్ని ప్లగ్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ వాషింగ్ మెషిన్కి ప్లగ్ బోర్డ్ కనెక్షన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము, కాబట్టి మేము డైరెక్ట్గా దానికే ఇచ్చేస్తున్నాము. ఇదైతే చాలా బాగుంది. నేనైతే 4.5 ఇస్తాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ కొంచెం పెద్దది కాబట్టి. లేదు దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. వాటర్ కోసం అస్తమానం వెళ్లకుండా, లేకపోతే వాటర్ ఒకవేళ మనకి బోర్ వాటర్ అయితే ఒక్కొక్కసారి వాటర్ ఉండకపోవచ్చు, అప్పుడు మోటార్ రన్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మోటార్ కూడా పాడైపోద్ది. సో వాటర్ అసలు ఎంత లెవెల్లో ఉంది, వాటర్ అసలు ఫిల్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. లాస్ట్లో దాని సౌండ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను.
ఈ వైర్ ఎక్స్ట్రా వైర్, ఇది మెయిన్ కనెక్షన్ నుంచి ఈ ప్లగ్ బోర్డ్కి కనెక్షన్ ఇద్దాం అనుకున్నాము. ఇది ఎక్స్ట్రా, లేకపోతే ఓన్లీ ఇండికేటర్ ఇక్కడ సరిపోతుంది. ఒక ప్లగ్ బోర్డ్ పక్కన కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దానికి ఏం చేయక్కర్లేదు. వాటర్ లెవెల్ సౌండ్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇవి వీడియోలో బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే బ్లింక్ అవ్వట్లేదు, స్టేబుల్గానే ఉన్నాయి లైట్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. పెట్టే గుడ్ కమెంట్ కూడా నాకు చాలా వర్త్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.